హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం బేసిక్ హిస్టరీ కోసం తెలుసుకుంటున్నాం కదా. ఇవి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీరు ఏ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయినా ఇవనేవి ఉపయోగపడతాయి. మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వకపోయినప్పటికీ కూడా ఈ క్లాసెస్ అనేవి మనందరికీ కూడా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ముందు వీడియోలో సాహిత్యం ద్వారా గతాన్ని అధ్యయనం చేస్తామని తెలుసుకున్నాం కదా. అందులో స్వదేశీ గ్రంథాలు, విదేశీ గ్రంథాల కోసం తెలుసుకున్నాము. ఆ స్వదేశీ గ్రంథాలు ఏమిటి అంటే, ఒకటి మత గ్రంథాలు, రెండు లౌకిక గ్రంథాలు. మత గ్రంథాలు ఏంటి అంటే హిందూ మతం, జైన మత గ్రంథాలు. ఓకేనా. భారతదేశంలో సాహిత్యం మొట్టమొదట గ్రంథ రచన ఏంటి అంటే ఋగ్వేదం. మొట్టమొదటి గ్రంథం ఏంటి? ఋగ్వేదం. ప్రస్తుతం మనం వాడుతున్న క్యాలెండర్ ఏంటి అంటే జీసస్ క్రైస్ట్ పుట్టుక ఆధారంగా ఉన్న క్యాలెండర్ మనం వాడుతున్నాం. భారతదేశం ప్రారంభంలో రాయబడిన గ్రంథం ఏంటి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కదా. మొట్టమొదటి లౌకిక గ్రంథం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలాంటి బిట్సే కదా అనుకుంటాం, ఇలాంటివి కూడా ఇస్తాడు ఒక్కొక్కసారి. సాహిత్య గ్రంథాలు రెండు రకాలని తెలుసుకున్నాం. ఒకటి మత గ్రంథాలు, రెండు లౌకిక గ్రంథాలు. ఆ మత గ్రంథాలు ఏమనుకున్నాం? హిందూ మతం, జైన మతం. లౌకిక గ్రంథం ఏమిటి అంటే మొట్టమొదటి లౌకిక గ్రంథం అష్టాధ్యాయిని. ఏంటి? అష్టాధ్యాయిని. ఈ అష్టాధ్యాయిని ఎవరు రాశారు అంటే పాణిని రాశారు. ఈయన రాసిన ఈ గ్రంథానికి మరి ఒక పేరు ఏమిటి అంటే మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మీకు హిస్టరీలోనే కాకుండా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉపయోగపడుతుంది. మొట్టమొదట వ్యాకరణ గ్రంథం ఏంటి అంటే అష్టాధ్యాయిని. ఎవరు రాశారు? పాణిని రాశారు. దానికి ఇంకొక పేరేమిటి? దీన్నే మొట్టమొదటి లౌకిక గ్రంథం అంటారు. 500 BCలో రాశారు. ఓకేనా. ఈ ఋగ్వేదం అనేది 1500 BCలో రాశారు. సాహిత్యం అంటే స్వదేశీ సాహిత్యంలో రెండు గ్రంథాలు, మత గ్రంథం, లౌకిక గ్రంథాల కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు విదేశీ సాహిత్యం అంటే మన గతాన్ని అధ్యయనం చేయడానికి విదేశీయులు రాసిన గ్రంథాలు కూడా ఉపయోగపడ్డాయి. మరి వాళ్ళని ఎలా విభజించారో చూద్దాం. గ్రీకులు, రోమన్లు, అరబ్బులు, పార్సికులు, ఐరోపా వాళ్ళు వీళ్ళందరూ కూడా అనేకమైన గ్రంథాలు రాశారు. ఈ గ్రంథాలు రాసిన తర్వాత మన భారతదేశ చరిత్రను మూడు రకాలుగా విభజించారు. అవి ఏంటి? ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ఏంటి? ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. దీని ద్వారా మనం హిస్టరీ అనేది మూడు భాగాలుగా విభజించి ఈ మూడు భాగాలను మనం విడివిడిగా చదువుకున్నట్లయితే మనకి ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయినట్లయితే ఇందులో మనకి మూడు భాగాల నుంచి కూడా ఎగ్జామ్ సిలబస్లో ఇచ్చారు. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ హిస్టరీ. మూడు హిస్టరీలు కూడా మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇచ్చారు. మీరు ప్రిలిమ్స్ క్రాక్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మూడింటి నుంచి మీకు అవగాహన ఉండాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.